ఈ సన్నాసిగాడు ఇంకో మాట కూడా మాట్లాడుతుండో, అది కూడా వినండి. ఎవరిని వదిలేదు లేదు, చూస్తూ ఉండండి, ఒక్కొక్కడికి పగిలిపోద్ది. రామనాసుడి దగ్గరికి వెళ్దాం. నువ్వు ఒకసారి మళ్ళీ రామాయణం చదువు. నువ్వు చెప్పింది తప్పు. ఎలాగంటే రామనాసురుడు రాముడు లక్ష్మణుడు సీత ఉన్నప్పుడే అక్కడికి వచ్చాడు. జింక అనేటువంటి వెనమేశాడు. రాముడికి అది తెలియక నిజమైనటువంటి జింక అనికిని అజ్ఞానంతో దాని వెనకాల పరిగెట్టాడు. ఆ రాముడి వెనకాల లక్ష్మణుడు పరిగెట్టాడు. తర్వాత రావణాసురుడు ఒక్కడే సీతని ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ ఒక్క సీతని రాముడు ఒక్కడే రక్షించేశారు కదా. అరే యదవా, మరి అక్కడ రామాయణంలో ఉన్నదేంటి, ఇక్కడ మన లలిత్ కుమార్ గారు చెప్పిందేంటి, నువ్వు విని మాట్లాడేదేంట్రా సోంబేరిగా? ఏసే సత్యం అనే ఛానల్ పెట్టుకొని నడుపుతున్నావు కదా, అరే ఎటింటారా మీరు? అందుకేరా మిమ్మల్ని పదే 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 గొర్రెలు, గొర్రె మెదడుగాళ్ళు, కొండ గొర్రెలు అని అనేది ఉత్తికి కాదు. మరి అక్కడ మేము చెప్పేది కూడా అదేరా. శ్రీరాముడు లక్ష్మణుడు లేనప్పుడే సీతాదేవిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకుపోయిండనే చెబుతున్నాం. మరి ఇప్పుడు వాడు ఆడం కూడా కాదా? వాడికి తోడు ఇప్పుడు నువ్వు చెక్కగాడివన్నమాట. మేమన్న మాటని తిరిగి చెప్తావేరా. జింకని ఎరవేస్తే ఆ జింక కోసం శ్రీరాముడు పరిగెత్తిండు, శ్రీరాముడి కోసం లక్ష్మణుడు పరిగెత్తిండు. అంటే అక్కడ శ్రీరాముడు లక్ష్మణుడు ఉన్నట్టా లేనట్టా? లేనట్టే కదా. మరి అక్కడ సీతాదేవి ఒంటరిగా ఉన్నట్టు కదా. మరి సీతాదేవి ఒంటరిగా ఉన్నప్పుడు ఈ రావణాసురుడు అక్కడికి వెళ్ళి సీతాదేవిని ఎత్తుకెళ్ళినట్టు కదా. మరి ఏం మాట్లాడతావురా పనికి మాలిన దద్దమ్మ? ఏదన్నా మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి రా, విని మాట్లాడండి, చదివి మాట్లాడండి. 1వ తరగతి చదివినోళ్ళలాగా మాట్లాడతారేంట్రా పనికి మాలిన వెదవల్లారా? మా జీవితం చెప్పలేక నాకు నోరు నొస్తుంది, చెప్పడానికి బుద్ధి కూడా రావటంలే. అర్థమైందిగా? ఇది సంగతి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.